హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? ముఖ్య విషయం ఏంటంటే మన ఈ రోజులల్లో ఏంటంటే చాలామందికి ఓపిక నశించిపోతుంది, ఓపిక ఉండదు. ఎందుకంటే ఒక పనికి పోయిండంటే మనిషి ఆ, ఆ పని తొందర కాకపోవడంతో ఆ మనిషి చాలా ఆ, బాధకు గురవుతాడు. కాబట్టి ఎప్పుడే కానీ ఆ మనిషి హర్ట్ అయిపోయి ఏం చేస్తాడంటే చల్ ఈ పని అయితే లేదు, మనం వెళ్ళిపోదాం అనేసి అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మనం టైంకు మనం విలువిస్తలేమో అప్పుడు మనకు బ్యాడ్ న్యూసే ఉంటాయి అన్నట్లు. ఎప్పుడైతే మనకు టైం విలువిస్తాం, మనం టైంకు విలువ ఇస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకు మంచి రోజులు అనేటివి వస్తాయి. మన లోపల ఓపిక అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఏ రంగంలో, బిజినెస్ రంగంలో కానీ ఎప్పుడే కానీ ఒక టైంకి అంటూ విలువ ఇవ్వాలా. డబ్బుకు విలువ ఇవ్వద్దు. డబ్బు టైంకు విలువ ఇచ్చినప్పుడు మన బిజినెస్ ఆటోమేటిక్గా అవుతుంది. మనం చేసే ప్రతి పని కూడా ఆటోమేటిక్గా అవుతుంది. కాబట్టి డబ్బు తనంతట అదే వస్తుంది. ఎందుకంటే టైంకు విలువ ఇచ్చినప్పుడు డబ్బు కూడా సంపాదిస్తాం. కాబట్టి ముందు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకండి. అమూల్యమైన టైంని వేస్ట్ చేయకుండా టైంకు విలువనియండి. మంచి మనుషులకు విలువనియండి. ఎవరితో ఎలా మాట్లాడాలా అనేది ముందు పద్ధతిగా నేర్చుకోండి. ప్రియమైన తల్లిదండ్రుల, అక్క, చెల్లి, తమ్ముడు ప్రతి ఒక్కరు మన పిల్లలకు బాధ్యత నేర్పించండి. ఏం చేస్తే ఎలా ఉంటుంది, ఎవరితోటి ఎలా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేసి నేర్పించాలనేసి నేను అంటున్నాను. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఏమంటారంటే ఏలే ఎక్కడికి వెళ్దాం, టైంపాస్ అయితే లేదు అని అంటారు. ఎందుకు టైంపాస్ అయితే లేదు? టైంపాస్ అయితే లేదా? మీరు నా దగ్గర రండి, మీకు టైం ఎట్లా పాస్ కాదో నేను చూపిస్తాను. దుమ్ము దులిపేస్తే ఇక్కడ పొలం దగ్గరికి వచ్చేసి మరి ఇక్కడ కల్పిస్తే కానీ ఏం చేపించినా కానీ మరి తెలుసా అన్నట్లు. తెలిస్తే మరి బాధ అంటే ఏంది గుర్తవుతుంది. కాబట్టి అప్పుడు టైం పాస్ ఇట్లా కాదు, నేను చూపిస్తాను. టైం ఎంత విలువైనదంటే మనకు తల్లిదండ్రులు ఫ్రీగా డబ్బులు ఇస్తారు అడగంగానే. కాబట్టి ఆ డబ్బుల విలువ, టైం విలువ తెలుసలేదు. కాబట్టి టైంకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు మీరు. ఎందుకంటే టైంపాస్ చేస్తున్నారు, జల్సాలు ఆడుతున్నారు, ఇంట్లో ఫుడ్ తింటలేరు, బయట ఫుడ్కు ఎక్కువ అలవాటు పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త. ఈ రోజులు గడుగుస్తూ రోజులు. కాబట్టి మరి మన నేలక రుచి అనేది ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కానీ మరి చెడిపోయిన నిన్న మిగిలిన చికెన్కు ఫ్రై చేసి ఈరోజు బిర్యానీలో కలిపి తినడం కానీ వాటికి అలవాటు పడిపోయింది. మన మంచి ఇంట్లో అండి ఫుడ్కు అలవాటు మన నేలక రుచి ఎత్తిపోయింది. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించండి. ఆరోగ్యంగా ఉండాలా, మళ్ళీ టైంకు కూడా విలువ ఇవ్వండి. మరి విలువ ఇచ్చిన తర్వాత డబ్బు వచ్చిన తర్వాత డబ్బుకు కూడా విలువ ఇవ్వండి. మన పిల్లలతో కూడా కొంచెం టైం స్పెండ్ చేస్తే పిల్లలు కూడా సంతోషపడతారు అనేసి నేను అంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలనేసి నేను అంటున్నాను. కాబట్టి మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. కాబట్టి ఓకే, మరి బాయ్.